వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారో అభ్యర్థులందరూ కూడా కాస్త జాగ్రత్త వహించండి మీ ఆరోగ్యం పట్ల. ఈరోజు 1600 మీటర్ల పరుగు పందెంలో ఒక యువకుడు మరణించడం అనేది జరిగింది. అందుమంచి పూర్తి సమాచారాన్ని కనుక పోతే కృష్ణా జిల్లాలో నిర్వహించినటువంటి పోలీస్ ఫిజికల్ టెస్ట్ తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. మచిలీపట్నంలో నిర్వహించిన పరుగు పందెంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరుకు చెందినటువంటి దారావత్ చంద్రశేఖర్ ఏజు 25 సంవత్సరాలు 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించడం అనేది జరిగింది. సో ఇది చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి కనిపించేటువంటి సంఘటన, విషాద సంఘటన మన యొక్క ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఈవెంట్లో. సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఈవెంట్కి సంబంధించి పాల్గొంటూ ఉన్నారో మీ ఆరోగ్యం సరిగా లేనటువంటి పక్షంలో కానీ మీకు రన్నింగ్ కొడుతున్నప్పుడు ఏదైనా మీకు ఛాతీ పట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు డెఫినెట్గా మీ యొక్క రన్నింగ్ అనేది ఆపేయండి. జీవితం అనేది చాలా విలువైనది. ఈ యొక్క కానిస్టేబుల్ ఒక్క జాబ్ మాత్రమే కాదు, మిగిలిన అన్ని పోస్టులు కూడా మీకోసం ఉన్నాయి. మీ తల్లిదండ్రులను బాధ పెట్టొద్దు. దయచేసి ఈ యొక్క వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్క మిత్రుడు కూడా అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.